హలో హాయ్ రియల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కదా అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీగా ఇంట్లో ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవచ్చు చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం. సో నేను హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, మీరు నార్మల్ వాటర్ అన్న యాడ్ చేసుకొని వేడి చేసుకోవచ్చు. నేను ప్రొసీజర్ మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. సో ఇప్పుడు ఈ వాటర్లో మనం 1 టీ స్పూన్ జీలకర్ర, రాత్రి నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకుంటాం. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత ఉప్పు ఇప్పుడే కరెక్ట్గా వేసుకోవాలి. వన్స్ రవ్వ ఉడికిపోతే మాత్రం వేసుకోవడం కష్టం. అండ్ ఆల్సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు నాకు ఒక గ్లాస్కి 23 ఉండ్రాళ్ళు వచ్చాయి. సో నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట రవ్వ, బియ్యం రవ్వ. సో దీంతోనే 3 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు మరుగుతున్నాయి కదా నీళ్ళు, ఇందులో బియ్యం రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉందాం. వేస్తున్నంతసేపు కలపండి, వేసాక కూడా ఒక 20 to 30 సెకండ్స్ వరకు కలుపుతూ ఉండండి. సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. కలిపేశాక ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిద్దాం. కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఉండలుగా చేసుకుంటే అయిపోతుంది. దీనికి టమాటా పచ్చడి కాంబినేషన్ అనమాట. అంటే నిలవ పచ్చడి కాదు, మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదా రోటి పచ్చడి. ఆ టమాటా పచ్చడి ఉండ్రాల్లోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ 2 కాంబినేషన్ అనమాట. అంతే, టదా, ఈజీ పీజీ. సో మనం ఉండ్రాళ్ళు చేసుకోవాలనుకుంటే వినాయక చవితి కోసమే వెయిట్ చేయనక్కర్లేదు. ఎప్పుడంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా టిఫిన్కి కానీ డిన్నర్కి కానీ చేసుకోవచ్చు. చాలా ఈజీ చేసుకోవడం, జస్ట్ కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని సేవ్ చేసుకొని ట్రై చేయండి. బాయ్.